అమౌంట్ లేవు కదా, మరి ఎట్లా ఏం చేద్దాం? అమౌంట్ లేవాలని మీరు మాకు చెప్పడం కాదు సార్. అడుక్కోండి, నేను బిచ్చం అడుక్కోండి. బిచ్చం అడకంటే నువ్వు పోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోయి కూర్చోవాడ, ఆడ పోయి స్కానర్ పెట్టుకో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోయి కూర్చో, స్కానర్ పెట్టాడా, మనిషికి రూపాయి వేస్తారు, ఆ కమిషన్ ఇన్సెంటివ్ వస్తుంది. ఇట్లా చిల్లర పనులు చేసుకుని బంద్ చేసుకోండి. ఏ కుక్కలాగా మాట్లాడగట్లా. మరి డిఫాల్టర్ కానీ చేసిన వాడిచ్చే డబ్బుల మీద బతుకుంటా. ఇంకా ఇప్పుడు లైన్ లో ఉంటా, నీ చుట్టాల నంబర్ లైన్ లో లైన్ లో ఉంటా చెప్తి, లైన్ లో ఉంటే నువ్వు అంత పెద్ద మోతే ఫోన్ చేస్తే మాత్రం నీకు ఇజ్జత్ రానట్టు. అప్పటికైనా పేమెంట్ చేసుకో. నేను తీసుకొని నీ ఎక్కడ పెట్టిన కంప్లైంట్ అక్కడ పెడతా కదా, అప్పుడు చల్లగా అవుతావు. నీ ముఖం అర్థమైందా? కంప్లైంట్ పోయినా ఏం పేరు? నీ పేరు చెప్పు. కంప్లైంట్ ఎన్నిక పోతా అంటున్నావు కదా, నీ పేరు చెప్పు ఒకసారి. ఫస్ట్ పేమెంట్ సార్. తమాషా మాటలు బంద్ చేసుకో. సార్ పేమెంట్ ఏమైంది? పేమెంట్ ఏమైంది సార్? నువ్వు బెదిరిస్తే ఎవడు బెదిరిపోవడానికి ఎవరు లేడా? అర్థమైందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక్కడ రికవరీ మేడం ఆర్బీఐ గైడ్లైన్స్ని బ్రేక్ చేసి కస్టమర్ తోటి అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. వీడియో చివరి వరకు వినండి, ఏ విధంగా హ్యాండిల్ చేశానో తెలుస్తుంది మీకు. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరీ ఏజెన్సీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క గైడెన్స్ కోసం కానీ మాత్రం సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. చెప్పండి సార్, నేను ఆర్బీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ పెండింగ్ ఉంది సార్. టైం పడుతుంది మేడం. ఎన్ని మంత్స్ సార్? ఇంకో 2 months పడుతుంది. ఎందుకు సార్ 2 months టైం ఎందుకు? ఇన్ని మంత్స్ ఇచ్చారు కదా. ఎవరు ఇచ్చారు? డైలీ కాల్ చేశారు కదా నాకు. థర్డ్ మంత్ లో పేమెంట్ చేశారు. థర్డ్ మంత్ నుంచి ఇది వచ్చేసి 8th month. మీరు పేమెంట్ చేయక 5 months అవుతుంది. 5 months తర్వాత కూడా ఇంకా 2 months టైం ఎందుకండి? ఫండ్స్ ఇష్యూ ఉన్నాయండి. ఫండ్స్ ఇష్యూ ఉంటే నేను అడిగి కట్టండి. ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు మేడం డబ్బులు. ఎవరు ఎందుకు ఇవ్వరు సార్? ఇస్తారు కదా, మీ రిలేషన్స్, మీ ఫాదర్, మీ మమ్మీ ఎవరో ఒకరు ఉంటారు కదా. అడిగినా మేడం. పేమెంట్ చేయకపోతే ఊరుకోరు సార్, పేమెంట్ చేయాలి. 2 months టైం లేదు. ఫండ్స్ లేవు మేడం ప్రజెంట్ నా దగ్గర. సెటిల్మెంట్ తీసుకోండి. సెటిల్మెంట్ కి టైం కావాలి నాకు 2 months. సెటిల్మెంట్స్ కి 2 months ఎందుకు సార్? మీకు ఏమైనా హెల్త్ వచ్చిందా, మీకు ఏమైనా ఖరాబ్ అయినా, ఏమైనా జబ్బు వచ్చిందా చెప్పండి, 2 months టైం ఇస్తారు. ఊరికే 2 months ఎందుకు ఇస్తారు చెప్పండి? ఆల్రెడీ 5 months ఇచ్చారు కదా మీకు. ఫైనాన్షియల్ డిఫికల్టీ వచ్చింది, ఫండ్స్ లేవు మేడం, అందుకే టైం కావాలి. ఫైనాన్షియల్ కి జాబ్ చేయట్లేరా? చేయట్లేదు. ఎక్కడ ఉంటారు సార్? మీ అడ్రస్? బెంగళూరులో ఉంటారు సార్. 20,000 కాదు సార్, 99,000 ఉండవా సార్? అందులో సెటిల్మెంట్ తీసుకుంటే 30 ఎంతో వస్తుంది, 25,000 30,000. ఆ పేమెంట్ కట్టలేరా? ఏంటండి? సెటిల్మెంట్ తీసుకుంటే 30,000 కో ఎంతకో వస్తుంది, ఆ పేమెంట్ కట్టలేరా సార్? కట్టలేను మేడం. నేను ఎందుకు తీసుకున్నారు మరి కార్డు? కార్డు ఎందుకు తీసుకున్నా? నీకెందుకు చెప్పాలి? కార్డు ఎందుకు తీసుకున్నాను? ఎందుకు తీసుకున్నా అంటే పేమెంట్ కట్టట్లేదు కాబట్టి చెప్పాలండి. కార్డు ఎందుకు తీసుకుంది? పేమెంట్ ఎందుకు కట్టట్లేదు అది చెప్తా, కానీ కార్డు ఎందుకు తీసుకున్నా నీకెందుకు చెప్తా? పేమెంట్ చేయాలి. సరే సార్, పేమెంట్ చేయండి. మరి కార్డు ఎందుకు తీసుకున్నావు నీకెందుకు చెప్తా, పేమెంట్ ఎందుకు ఆగిపోయిందో అడిగితే చెప్తా. 2 months టైం ఇవ్వం సార్, పేమెంట్ చేయాలి కంపల్సరీ. ఫోన్ ఒక 59 రోజులు ఇవ్వండి. 59 రోజులు ఇవ్వను, ఏ రోజులు ఇవ్వను. ఈ నెలలో పేమెంట్ అయిపోవాలి. లేదు మేడం, ఆల్రెడీ మీకు 5 months టైం ఇచ్చారు. లేదు టైం పడుతుంది. మరి అడ్రస్ లో ఉండకుంటే ఎటు వెళ్ళిపోయారు? ఎందుకు వెళ్ళిపోయారు బెంగళూరుకి? బెంగళూరులో కొద్దిగా బిజినెస్ ఆపర్చునిటీ వచ్చినాడికి. మరి ఇంకేంది? 20,000 30,000 లేవా మీ కాడ? లేవని చెప్తున్నా కదా మేడం. లేకపోతే ఎవరిని అడిగి కట్టండి సార్. ఎవరో ఒకరు ఇస్తారు కదా, ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరో ఉంటారు కదా. అడిగినా ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వరు? మీరు అడిగారు. ఏమైనా గోల్డ్ ఉంటే అమ్మేసి కట్టండి. గోల్డ్ లేదు, మొత్తం రోల్డ్ గోల్డ్. గోల్డ్ ఎవరో మీ వైఫ్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళ కాడ ఉంటాయి కదా. ఎందుకు ఇవ్వరు? కార్డు యూజ్ చేసుకున్నా ఇలా కాల్స్ వస్తున్నాయని చెప్పండి బ్యాంక్ నుంచి. చెప్పిన వస్తే ఫోన్ మాట్లాడని చెప్తారు మేడం. ఇంట్లో మాట్లాడనంగానే అయిపోయిందా సార్? పేమెంట్ కట్టమని అడుగుతున్నా నేను. ఫోన్ మాట్లాడి వస్తే అని చెప్తారు. హలో చెప్పండి సార్. 2 months ఎందుకు ఇవ్వాలి సార్? డబ్బులు వాడుకున్నారు కదా సార్ మీరే. మళ్ళీ 2 months అంటే ఆర్గ్యుమెంట్ లాగా ఎందుకు మాట్లాడుతున్నారు సార్? ఆర్గ్యుమెంట్ లాగా అంటే ఇప్పుడు మీరు పేమెంట్ ఖచ్చితంగా ఇప్పుడు కావాలని కూర్చున్నప్పుడు ఆర్గ్యుమెంట్ అవుతుంది కదా నా దగ్గర లేనప్పుడు. కావాలని అంటే మీరు పేమెంట్ చేయక ఎన్ని మంత్స్ అవుతుంది సార్? పేమెంట్ చేయక ఎన్ని మంత్స్ అని పక్కన పెడితే మీరు పేమెంట్ ఖచ్చితంగా ఇప్పుడు ఆన్ కాల్ కట్టు అంటే ఇట్ విల్ ఈవెన్చువల్లీ లీడ్స్ టు ఆర్గ్యుమెంట్, రైట్? మీకు ఆన్ స్పాట్ లో కట్టమని అన్నప్పుడు మా ముఖం మీద 3,000 4,000 కట్టాలి సార్. ముఖం మీద పడేయడానికి డబ్బులు ఉంటాయి కదా, ముఖం మీద పడేద్దాం అనుకున్నా కానీ డబ్బులు లేవు దగ్గర. సెటిల్మెంట్ చేసుకోవడానికి చేసుకోండి. మరి వాళ్ళు లెటర్
క్రియేట్ చేస్తాము, 1 day టైం ఉంటుంది, దాన్ని నెక్స్ట్ పేమెంట్ అరేంజ్ చేసుకొని అంత అర్జెన్సీలో అమౌంట్ రావు మేడం నాకు. సార్ అర్జెంట్ మీద అంత రాదు అన్నప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ వాడినప్పుడు గీకినప్పుడు కూడా మీకు అంత ఇబ్బంది అరే గీకినప్పుడు అంటే మీరు అంతా మీ డబ్బులు వాడలే కదా, ఎందుకంత బాధపడుతున్నారు మీరు అట్లా? డబ్బులు వాడితే వేరేగా ఉంటుండే సార్, ఇది మీ డబ్బులు వాడితే ఇంకా వేరేగా ఉంటుండే కదా. నేను ఇక్కడ రూపాయి కూడా కట్టను మొహం మీద చెప్తుంటే. దాచుకున్న డబ్బులు మీకు నచ్చినట్లు పబ్లిక్ మనీ ఎవడి ఒకటి మీరు పబ్లిక్ మనీ డైలాగ్ తీయకండి మేడం, పబ్లిక్ మనీ డైలాగ్ తీయకండి. మీరు మీతో వాడుకుంటే ఇంకోలా ఉంటుంది అంటే మీతో నేను కూడా మీ దగ్గర తీసుకుంటే ఇంకోలా ఉండేది కదా. నేను కదా మీ దగ్గర తీసుకుంటే ఇంకోలా ఉండేది. మరి ఏం మాట్లాడుతూ ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే ఏం చుట్టాలా మీరు చుట్టాలా మీరు నాకు? డబ్బులే టైం పడుతుంది అని చెప్తున్నా కదా నేను. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేవు కదా, మరి ఎట్లా ఏం చేద్దాం? బిచ్చం అడకంటే నువ్వు పోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోయి కూర్చోవాడ, ఆడ పోయి స్కానర్ పెట్టుకో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోయి కూర్చో, స్కానర్ పెట్టాడా, మనిషికి రూపాయి ఇస్తారు, ఆ కమిషన్ ఇన్సెంటివ్ వస్తుంది. ఇట్లా చిల్లర పనులు చేసుకుని బంద్ చేసుకోండి. ఏ కుక్కలాగా మాట్లాడగట్లా ఏంది లెక్క మాట్లాడుతున్నావు నీ అమ్మ? నువ్వు మహారాణి బిడ్డ మరి నీకు వస్తాయి, చేసిన పడుకున్నా వస్తాయి నీకు. అబ్బబ్బబ్బబ్బా నువ్వు పెట్టిన శాపనార్థాలు ఇంట్లో పెట్టుకో వెళ్ళి మీ డాడీకి, అర్థమైందా? రికవర్ చేయమంటే మోరల్ స్టోరీలు చెప్తున్నావు, లాస్ అవుతావు మిస్ అవుతావు, నా దగ్గర తీసుకుంటే ఇంకోలా ఉంటది. ఏం బెదిరిస్తున్నావా ఏంది? తమాషాలనే వింటున్నా కానీ చెప్పేసి మొత్తం మెల్లగా వినిపిస్తావు, స్టార్ట్ చేస్తున్నావు, టోన్ పెంచినావు, అర్థమైందా? నేను వినిపించడం మొదలు పెడితే మరి కాల్ కట్ చేస్తావు నువ్వు, అర్థమైందా? డబ్బులు మాట్లాడుతున్నావు కదా, టైం పడుతుంది అని చెప్పిన, అప్డేట్ చెప్పిన, అదేగా మీ పని. ఆడ టైం ఇవ్వకపోతే పెట్టాయి మరి. ఎక్కువ మాట్లాడుతున్నావు మేడం కాదు మీరు. అచ్చా అంటే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నాకు రెస్పెక్ట్ లేదా? ఇక నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నాకు రెస్పెక్ట్ లేదా? ఇక మరి డిఫాల్టర్ కానీ పీగాని కాల్ చేసిన వాడిచ్చే డబ్బుల మీద బతుకుంటా ఇంకా ఏందిగో మంచిగా లేవు కాబట్టి నువ్వు బిహేవియర్ ఎట్లుంది అడుగు. అచ్చా రక్తం కాదు నీకు, మొత్తం రక్తనాళాలు పగిలిపోతాయి, అర్థమైందా? నేను మాట్లాడితే తమాషా ఉందనుకుంటున్నావా ఏంది? ప్రపంచంలో ఇంకొక్కదానికే మాట్లాడొచ్చినట్టు అవతలోడు సైలెంట్గా ఉంటారు అనుకున్నావా? మరి నేను లైన్లోకి వస్తే మరి ఫోన్ పెడిచేయాలి అప్పుడే. తమాషా మాటలు బంద్ చేసుకో. నువ్వు బెదిరిస్తే ఎవడు బెదిరిపోవడానికి ఎవరు లేడా, అర్థమైందా? ఏం పేమెంట్? పోయి సికింద్రాబాద్ అడుక్కో, చెప్పినావు నాకు అడుక్కోమా, నువ్వు కూడా అడుక్కో వెళ్ళి. ఆడ సికింద్రాబాద్ పోయి అడుక్కో, నువ్వు అడుక్కో వెళ్ళి అంటున్నావు కదా. నువ్వు అడుక్కంటావు, మా ఇంట్లో బాగానే మాట్లాడతారు, తేడా మాట్లాడరు, చెప్పిన జాబ్ చక్కగా చేసుకుంటారు. నీ జాబ్ ఒకటి అయితే నువ్వు చేసే పని ఒకటి. ఏం చెప్పారు నీకు బ్యాంకులో ఇట్లా చెప్పారా నీకు ఆర్బీఐ గైడ్లైన్స్? నీ అమ్మ ఏం మాట్లాడుతున్నావే నువ్వు గొర్రెలాగా? ఎర్రబస్ ఎక్కి పోయినావు, అమీర్పేట పోయి కాల్ సెంటర్ లో కూర్చొని మాట్లాడుతున్నావు, పైసలు వస్తున్నాయి అనుకోని. చక్కగా జాబ్ చేసుకో, పోయి చదువుకో. ఏం చేస్తావు? చిల్లర పని బంద్ చేసుకో, జాబ్ చేసుకో పోయి అప్పుడు దాకా. లైన్ లో ఉంటా చెప్తి, లైన్ లో ఉంటే నువ్వు అంత పెద్ద మోతే. నేను తీసుకోయి నీ ఎక్కడ పెట్టిన కంప్లైంట్ అక్కడ పెడతా కదా, అప్పుడు చల్లగా అవుతావు, అర్థమైందా? ఏం పేరు నీ పేరు చెప్పు, నీ పేరు చెప్పు ఒకసారి. నువ్వు కంప్లీట్ ఎన్నిక పోతా అంటున్నావు కదా, నువ్వు వాడికి పోతే నేను ఏమంటారు తెలుసా? డబ్బులు వాడుకొని ఎట్లా వచ్చినవురా మా దగ్గర? అందరు మీ అయ్యేలా ఉండరు కదా, ఎవడాడు మాట్లాడినాడు అని చెప్తారు. పోతావు, ఫోన్ జాగ్రత్త పెట్టుకొని 10 మంది కాల్ వెళ్ళేడుతుంటే నువ్వు ఏడికి వెళ్తా అంటున్నావు, కాల్ చేసి వెళ్ళు, మళ్ళీ రిటర్న్ బయటికి రావు కదా నువ్వు. అచ్చా అబ్బా అంత పెద్ద డానా మీ అయ్యా? వాడుకొని మా దగ్గరకు వచ్చి అంత పెద్ద డానా మీ అయ్యా అంటున్నా? నీ డబ్బులు కట్ట, 1 రూపాయి కట్ట, ఏం చేస్తావు చేసుకో. ఎందుకు కట్టవు? 1 రూపాయి కట్ట, నువ్వు ఎంత పెద్ద డానో చూపెట్టాలి ఇప్పుడు నాకు. రూపాయి కూడా కట్ట అంటున్నావు కదా నీ దగ్గర. ఎవరి డబ్బులను ఇచ్చినావు? ఎవరి డబ్బులను ఇట్లా మాట్లాడుతున్నావు? మీ అయ్యా బ్యాంకు పెట్టింది అనుకున్నావా? బ్యాంకు మీ అయ్యేది అనుకున్నావు? అది బ్యాంకు మీ అయ్యేది అనుకున్నావా? అబ్బాబ్బా అన్ని సెంటిమెంట్ అన్ని ఆపేసాయి. సినిమాలో వెళ్ళి సీరియల్ వెళ్ళి యాక్టింగ్ బాగా చేస్తున్నావు, అర్థమైందా? పోయి ఆ తెలుగు సీరియల్ యాక్టింగ్ అయిపో, సెట్ అయిపోతావు. ఆడపిల్లల డబ్బులు, మగపిల్లల డబ్బులు పెట్టుకోరా డబ్బులు,
పోయి సెంటిమెంట్ సీరియల్ యాక్టింగ్ చేయపో సెట్ అవుతావు. రికవర్లో కష్టం నువ్వు కానీ పోయి సినిమాలో యాక్టింగ్ చేయపో. హలో హలో, పేమెంట్ ఏమైంది? ఎవరు మాట్లాడేది? పేమెంట్ ఏమైంది సార్? ఏ బ్యాంకు? మీ పక్కన ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, మీకు వినబడట్లేదా? సార్ మీరు డిఫాల్టర్ సార్. నేను డిఫాల్టర్. మరి మీరు అవును సార్. మీరు సార్ మేము బ్యాంక్ ఎంప్లాయ్ సార్. మేము ఇలా డిఫాల్టర్. అయితే ఏంటి బ్యాంక్ ఎంప్లాయ్ అయితే? బ్యాంక్ ఎంప్లాయ్ అయితే ఎవరికైనా గొప్ప? మీ ఇంట్లో కదా గొప్ప. ఈ పక్కన మీరు మేనేజర్ అని చెప్తున్నారు, మీరు మేనేజ్ చేస్తలేరు ప్రాపర్గా. మరి సార్ నేను ఇప్పుడే వచ్చాను, మాట లేని వచ్చాను, లోపల క్యాబిన్ లో ఉన్నాను, మాట లేని వచ్చాను. చెప్పండి. మాట అంటే మీరు మానిటర్ చేయట్లేదా క్యాబిన్ మొత్తం? మీరు పేమెంట్ అంటే మీరు పక్కన ఉండి ఇట్లా ఇలాంటి పనులు చేపిస్తారా? చెప్పండి సార్. అంటే మీరు మేనేజ్ చేయలేకపోతురా అంటున్నా. మేనేజ్ చేయలేకపోతున్నారు ప్రాపర్గా. చేస్తారా? ఆ? చేయలేకపోతే ఇంత కలెక్షన్ అవుతుందా సార్? ఎంత కలెక్షన్ చేసినా చెప్పు. మరి మీరేం మేనేజింగ్ చేస్తున్నారు సార్? నేను చాలా మేనేజింగ్ చేస్తా. ఏం మేనేజింగ్ చేస్తున్నారు సార్? 99,000 ఆపినారు, అదే మేనేజ్మెంట్ అంటే సార్. 99,000 ఆపినారు పేమెంట్, అదేనా సార్? అది మేనేజ్మెంట్ మరి మేనేజ్మెంట్ లో భాగంగానే అభినయ్. డిఫాల్టర్ లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? డిఫాల్టర్ లాగా మీరు బిహేవ్ చేస్తారు. మేము ఎందుకు బిహేవ్ చేస్తాం సార్? మేము డిఫాల్టర్ లాగా మీరు బిహేవ్ చేస్తారు. అప్పు మీ దగ్గర తీసుకున్నా, బ్యాంక్ దగ్గర తీసుకున్నా అర్థం కాకుండా వేస్తుంది. ఇందాకేమో మేడం మాట్లాడింది కదా, తిక్కగా మాట్లాడుతున్నా. మేడం ఫోన్ ఒకసారి ఫస్ట్. సార్ మీరు మేడం ఫోన్ ఇవ్వండి సార్. సార్ మాకు మీరు మేడం ఫోన్ ఇవ్వండి. బ్యాంక్ సాలరీ పే చేస్తుంది కదా. మేడం కింద ఏదో రౌడీ బేబీ లాగా మాట్లాడుతుంది. ఫోన్ ఇవ్వండి ఒకసారి. చెప్పండి మీరు చెప్పండి. ఇష్యూ ఏంటి చెప్పండి. పేమెంట్ ఎందుకు ఆగిందో చెప్పండి సార్. పేమెంట్ ఫండ్ ఇష్యూ ఉంది, మల్టిపుల్ డిఫాల్ట్ అయినా నాకు టైం పడుతుంది అని చెప్పిన మేడంకి. నువ్వు పోయి అక్కడ నువ్వు వెళ్ళి అక్కడ అడుక్కొని కట్టు, ఇలాంటి మాటలన్నీ తెలివి తక్కువ మాటలు మాట్లాడుతుంది మేడం. మేడం ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్లో జాయిన్ చేసుకోండి. ప్రజెంట్ మీరు ప్రజెంట్ అక్కడ ఉండట్లేదు నేను. ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు? ప్రజెంట్ బెంగళూరులో ఉంటున్నా. సరే సార్, ఇప్పుడు మీకు మల్టిపుల్ డెబిట్స్ అని మల్టిపుల్ లోన్స్ ఉన్నాయి కదా, సెటిల్మెంట్ ఆఫర్ ఏమైనా తీసుకుంటారా? సెటిల్మెంట్ నెక్స్ట్ మంత్ ఆల్రెడీ అంత టాక్స్ అయిపోయింది. నేను సెటిల్మెంట్ నెక్స్ట్ మంత్ తీసుకుంటాను వెరీ క్లియర్ గా చెప్పిన మేడంకి. ఒక్కసారి నేను చెప్పేది అండి సార్, ఇప్పుడు మల్టిపుల్ డిఫాల్ట్స్ అండ్ మల్టిపుల్ డెబ్ట్స్ ఉన్నాయి అన్నప్పుడు సెటిల్మెంట్ ఆఫర్ ఇస్తున్నాం కదా. సెటిల్మెంట్ అమౌంట్ కట్టడానికి ఉండాలి కదా అమౌంట్. అవును సార్, ఈఎంఐస్ ప్రొవైడ్ చేస్తాం కదా సెటిల్మెంట్. సార్ ఫండ్స్ లేనప్పుడు ఎట్లయితే చెప్పండి. నేను నెక్స్ట్ మంత్ అరేంజ్ చేసుకుని కడతాను చెప్తున్నా సెటిల్మెంట్. సరే సార్, ఈ మంత్ ఒక 5,000 ఇస్తాను. ఈఎంఐ కట్ట అంటాను. మినిమం పేమెంట్లు ఈఎంఐలు కట్ట డైరెక్ట్ సెటిల్మెంట్ కి వెళ్తాను నేను. సార్ ఇప్పుడు మీకు మినిమం పేమెంట్ చేసినా కూడా మీకు అవుట్ స్టాండ్ నుంచి చార్జెస్ ఏం పడవు. వాట్ ఎవర్ చార్జెస్ పడకుండా పడ్డా నేను డైరెక్ట్ సెటిల్మెంట్ కి వెళ్తా ఓకే సార్, థ్యాంక్ యూ. नेक्स्ट मंथ ओके। मैं आर्गन सुपरगार्ड बैंक से बात कर रहा हूँ। हाँ बोलिए। आपका आर्गन का अमाउंट पेंडिंग में अभी तक बांधे नहीं आपने? कौन सा कस्टमर का नाम क्या है? कस्टमर का नाम ये है, बात कर रहा हूँ यार, कस्टमर का नाम। हाँ तो टाइम लगता सर, फंड का इश्यू चल रहा है। क्या चल रहा है? फंड का इश्यू चल रहा है, नेक्स्ट मंथ सेटलमेंट करेगा इसको। अच्छा, आप ही हो ना? हाँ मैं ही है। हाँ अच्छा, आप ही हो क्या? ये आपका अमाउंट ये कितना है? ये 2 लाख कुछ चिल्लर पैसे हैं। हाँ हाँ ठीक है, ये अभी आपको कितना है? 6 महीने हो गया आपको, है ना? ये अब कितना टाइम लगेगा ये आपका? मेरे को लगेगा और 1 महीना लगेगा। और मैं ना अभी सेटलमेंट करवा रहा हूँ ना, बहुत अच्छा डिस्काउंट। अभी पैसा नहीं है सर, पैसा एडजस्टमेंट नहीं हो रहा इसलिए। चलो ठीक है, आपके पास पैसा नहीं है तो एक काम करो, आप अमाउंट पे करो। मिनिमम बिल्कुल नहीं पे करेगा, डायरेक्ट सेटलमेंट करेंगे। नहीं कर, क्योंकि टोकन अमाउंट पे करोगे ना, हम आगे ये फाइल भेजेंगे नहीं। नहीं मैं क्या बोल रहा हूँ, उसको फाइल को फ्लो कर देने दो, कोई दिक्कत नहीं है। जिसके पास नेक्स्ट मंथ फाइल रहेगा उसी के पास में क्लोज करेगा। नहीं, नेक्स्ट मंथ आपकी बात सही है, आप बोल दो नेक्स्ट मंथ जिसके पास फाइल रहेगा, क्योंकि अभी इस महीने हमारे पास फाइल है, आप बोल रहे हो अभी मैं नेक्स्ट मंथ बांधूंगा, आप हमको टोकन अमाउंट भेजें, जब भी हम चेक करेंगे। नेक्स्ट मंथ और किसी के पास गया? सर देखो अकाउंट आपका पास रखना मेरा काम नहीं है, अकाउंट जिसके पास रहेगा उसी के पास है, मैं सेटलमेंट ले लेगा। देखो कोई दिक्कत नहीं, आप बोल रहे हो वो क्या करेंगे फिर बाद में पता है, आपकी फैमिली को फोन करेंगे वो। फैमिली को कॉल कर दो, सीधा पेमेंट आरटीपी बोल देंगे, सीधा आरटीपी 6 मंथ्स। जिसका एजेंसी के पास केस रहेगा ना, वो एजेंसी में बिल्कुल हम क्लोज ही नहीं करेगा अगले 6 महीने तक। क्यों काहे को नहीं करेगा ये, मतलब इतना बताओ। तो फैमिली मेंबर्स कॉल करो तो थोड़ी करेगा मैं पेमेंट। नहीं, आपकी बात सही है, मैं अब क्या बता रहा हूँ, तो आप अभी पेमेंट नहीं बांधोगे ना, मिनिमम पेमेंट, ये फाइल आगे पहुंच जाएगा ना, फिर आपको दिक्कत होगा, क्योंकि नेक्स्ट मंथ तक टाइम नहीं होता ना। सर देखो एक फैक्ट मैं बोल रहा हूँ, अगर मैं मिनिमम नहीं भरेगा तो अकाउंट आपके पास नहीं रख सकते, अकाउंट दूसरे के बंदे के पास चल जाएगा। अकाउंट जिसके पास रहेगा ना, मैं उसी के पास क्लोज करेगा, मैं आपके पास क्लोज करने का कोई इंटरेस्ट नहीं है ना।
मेरे को नेक्स्ट मंथ फंड्स आता, आपको रखना है तो रखो, नहीं तो फ्लो कर दो उसको। नहीं, मैं क्या बोल रहा हूँ, नेक्स्ट मंथ तक मैं रख लूंगा। आप मिनिमम पेमेंट बाद लोगे, जल्दी थोड़ा पाऊंगा मैं। मिनिमम बिल्कुल नहीं भरेगा सर, भरने का पैसा भी नहीं है। करने का फायदा नहीं है तो आपकी फैमिली को फोन कर देंगे ना फिर RTP हो जाएगा ना, पेमेंट एजेंसी के ऊपर फाइन लगवा देंगे हम। आप एजेंसी के ऊपर फाइन लगवा दोगे, हम थोड़ी ना कॉल करेंगे आपको। आपको हम थोड़ी ना कॉल करेंगे, केस रिकवरी में जाएगा वो कॉल करेंगे, हमें नहीं पता ना वो कौन है। हाँ, मैं बैंक से पूछेगा ना कौन सा एजेंसी हमारा केस डील कर रहा है, उसका डिटेल्स दे दो। मैं आपका RBI का वेबसाइट में जाएगा, वेबसाइट में जाने के बाद वहाँ पे पूरा एजेंसी का डिटेल्स रहता, एड्रेस रहता, मैं वहाँ पहुँचाऊंगा। नहीं, आपकी बात सही है, मैं क्या बोल रहा हूँ, मैं पहले इसको बैंक को पूछेगा कौन सा एजेंसी में हमारा केस चल रहा है, ठीक है, वो हमको डिटेल्स दे देगा। मैं RBI का वेबसाइट में जाएगा, कौन सा एजेंसी अलॉट किया, मैं उसका नाम चेक करेगा, वहाँ पे एड्रेस रहेगा, मैं वहाँ पहुँचाऊंगा हमारा रिश्तेदार लेके। नहीं, आपकी बात सही है, आप बोल रहे हो, चलो एजेंसी का नाम मैं पूछ लूंगा वहाँ। नेक्स्ट मंथ अभी इस महीने केस मेरे पास बता रहा हूँ, ठीक है, आपको बता रहा हूँ, ये नेक्स्ट मंथ अगले महीने और किसी के पास था, उन्होंने आपको गाली दिया होगा, आप कौन से केस को पकड़ोगे? सर देखो, वो हमारा हेडेक है, ठीक है, मेरे को कैसा हैंडल करना हम देख लेंगे इसको। बहुत ऐसा पहले धमकी हमको पहले मिला, मैं भी हमारे हिसाब से हम देख लिया। धमकी नहीं दे रहा सर, मेरी बात वो धमकियाँ बोलते सर, बोल रहा रिश्तेदार को कॉल कर रहा। रिश्तेदार का मतलब क्या है यहाँ पे? जो रिलेटिव का मतलब क्या है? रिलेटिव हमारा रिलेटिव है, नहीं तो तुम्हारा रिलेटिव है, उसको कॉल करने के लिए क्या जरूरत है उसको? तुम्हारा है ना, फिर हमारा रिलेटिव हम कॉल करेंगे, तुम कॉल करेगा उसको। 6 महीने से फिर काय को नहीं बांधा तूने? 6 महीने से इसीलिए बांधा नहीं है, थोड़ा फाइनेंशियल डिफिकल्टी आया था, फंड सजेस्टमेंट नहीं हो रहा। नेक्स्ट मंथ में फाइनेंस से पूरा क्लियर हो जाएगा। हाँ, मैं पैसा मांगा ना, दूसरा से पैसा मांग रहा। नेक्स्ट मंथ में कौन सी तारीख को करोगे? 20 तारीख। 20 तारीख को? हाँ, सेटलमेंट का आपको बता रहा हूँ कितने का आता है, रुको। ठीक है, बता दो। लाइन पे रहो। सेटलमेंट देखने का ये 2 लाख हेलो, हाँ बोलो। ये मैं आपको बता रहा हूँ, ये कितने का आएगा, ये 70,000 का होगा सेटलमेंट। 70 में नहीं है सर, 20% में दे दो, करेंगे उसको नेक्स्ट मंथ। 20% में कहाँ से देंगे हम आपको, इतना बता दो। ठीक है, पैसा कैसा भी हमको नेक्स्ट महीने आता है, उस टाइम डिस्कस करेंगे, अभी डिस्कस करके आर्ग्यूमेंट होता है और कुछ नहीं। सर मेरी बात सुनो, बोलिए। आप मुझे इतना बताओ, ये करोगे क्या नहीं पेमेंट? आप करोगे क्या नहीं ये पेमेंट? मेरी बात सुनो, 2 EMI करवा लो। मैं क्या बोल रहा है, ये महीने में पैसा नहीं है ना, नेक्स्ट मंथ डिस्कस करेंगे ये बोल के महीना बोल नहीं रहा है, तब टोकन अमाउंट करो ना, 20,000 पे आपका 2 लाख रुपए यूज करा, 20,000 बात हो गए। क्यों चिल्ला रहा है सर? क्यों चिल्ला रहा है सर? चिल्ला क्यों रहा? तो फ्री का पैसा है क्या तेरा ये? हाँ, तेरा बाप का पैसा है क्या? तेरा बाप का पैसा है क्या? तेरी माँ का पैसा है? हाँ, मेरा माँ का पैसा है, मेरा बाप का पैसा है, बता। तेरे बाप का पैसा, तेरे बाप ने दिया तुझे पैसे? हाँ, मेरा बाप ने दिया पैसा, मेरा बताओ। तेरे बाप का नाम बता क्या है? तेरा बाप दिया क्या पैसा मेरे को? तेरे बाप ने दिया है क्या? तेरा बाप दिया पैसा क्या? पैसा लेके फोन नहीं उठाता। अरे फोन उठा दिया ना, बात करो ना। देखो अब देखो ना, इवनिंग आता यूट्यूब पे, रेडी रहना, रिलीज हो जाएगा, प्री रिलीज। హలో సెటిల్మెంట్ వాడికి చెప్పిన ఆల్రెడీ ఇందాక మాట్లాడినా, ఏదో చెప్పినా నేను నెక్స్ట్ మంత్ చేస్తాను. ఓకే, నేను ఈ మంత్ సెటిల్మెంట్ చేయాను, నాకు పైసలు లేవని చెప్పిన ఆల్రెడీ మనోడికి. మనోడు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఓవర్ యాక్షన్ బంద్ చేసుకోమని చెప్పు. వాంతో మాట్లాడకపోతే నేను మాట్లాడతా, నాకు మీరు మీడియేటర్లు అవసరమే లేదు, నెక్స్ట్ మంత్ పేమెంట్ అవుతా అని చెప్పు మనోడికి. ఈఎంఐ నేను కట్టా బ్రదర్, మనంతో చెప్పిన స్టార్టింగ్ అని చెప్పేది అదే, నా దగ్గర ఈఎంఐకి అమౌంట్ లేదు, నెక్స్ట్ మంత్ వేరే ఫ్రెండ్ ఇస్తాను, నాకు ఫ్రెండ్ ఇస్తా అని చెప్పాడు, నేను కడతా అని చెప్తున్నా నెక్స్ట్ మంత్. 10,000 ఈ మంత్ లో కట్టుకో, నెక్స్ట్ మంత్ లో ఏదైతే సెటిల్మెంట్ అవుతుందో ఆ అమౌంట్ 10,000. నేను ఏమంటున్నా, నాకు ఈ మంత్ అమౌంట్ నా దగ్గర లేదు, నేను నెక్స్ట్ మంత్ ఫ్రెండ్కి అడిగినా, వాడు సెటిల్మెంట్కి ఇస్తాడు, నెక్స్ట్ మంత్ 20కి కాల్ చేస్తే సెటిల్ చేస్తా అని చెప్పాను.
मेरी खाई को बात करते तुम मेरे जैसे कस्टमर। मैं क्या बोल रहा है, तुम कितना भी जोर लगा दो ऐसा बात करो तो पेमेंट नहीं निकलेगा यहाँ पे। अच्छा नहीं निकलेगा। हाँ ऐसा बात करो तो नहीं निकलेगा। हाँ, तो कैसे बात करें? प्यार से बात करना। एक बाप का औलाद है तो एजेंसी का नाम बता दे। इतना इतना ज्ञान ले रखा है, पैसा क्यों नहीं बांधता फिर? नेक्स्ट मंथ पेमेंट करता है बोल के प्यार से बोला तुमको पहले, नहीं सुना। फिर तू क्या बोला 20% के उससे दे। जो तू बोलेगा वैसे दूंगा क्या मैं? हाँ फिर जो तू बोलेगा मैं मानूंगा, तू थोड़ी हाँ? जो तू बोलेगा मैं मानूंगा थोड़ी। अबे, फ्री के पैसे लेके बिजनेस चालू कर ले तो लॉस हो जाता है फिर। हाँ। फिर बोलते हो भाई पैसे नहीं है वो नहीं है। अनसिक्योर लोन है ना, डिफिकल्ट होता है, रिस्क रहता है यहाँ पे। बंद करो बात ना अनसिक्योर लोन पूरा। बंद है चालू है तो समझ। अरे बहन के लोड़े मैं बोलेगा समझ में नहीं आ रहा, पेमेंट यहाँ पे ऐसे बात करे तो नहीं होता। अच्छा ऐसे नहीं होता, कैसे होता फिर? ऐसा तुम बात करेगा तो आरटीपी हो जाएगा, तुम्हारे ऊपर कंप्लेंट हो जाएगा। तुम्हारा कौन सा एजेंसी हमारा केस डील कर रहा है उसको ऊपर 5 लाख का फाइन लगवा देंगे हम। अगर ज्यादा भी बात किया ना तुम्हारा, कल सुबह सुबह एजेंसी पहुंचाऊंगा मैं। एड्रेस पूरा तुम्हारा वो वेबसाइट पे रहता है आरबीएल का पोर्टल पे। ज्यादा जोर मत लगाओ ये केस में। जोर नहीं लगा रहा, मैं आपसे प्यार से ही बोल रहा हूँ। मैं प्यार से बोल रहा, नेक्स्ट मंथ करता बोल के बोल रहा। आप सोच रहे हैं कि एक कमरे में बैठ के बात करके किसी को पता नहीं चलता बोल के ऐसा बात कर रहा। ठीक है, ऐसा नहीं सोचना। मेरी बात सुनो। मैं क्या बोल रहा हूँ आपको, मैं नेक्स्ट मंथ 10 दे रहा हूँ। मैं मिनिमम बनाई बरता बोल के बिल्कुल मुंह पे बोल रहा। ये पीटीपी नहीं देते हम पीटीपी नहीं देते, मुझे पता है। तुमने इस लाइन में काम करके छोड़े हो, मुझे सब पता है। हाँ। ठीक है, अब मेरी बात सुनो, मुझे पीटीपी कुछ नहीं लिखना। हाँ। ठीक है, नेक्स्ट मंथ को मैं 10 दे दूंगा। नेक्स्ट मंथ को मैं 10 तारीख को ही दूंगा है। हाँ बांधोगे बताओ जितने। ठीक है, कॉल करो 10 तारीख अगर हो गए तो भरेंगे, नहीं तो मैं 20 तारीख ऐसे ही बोला, फिर 20 तारीख कॉल करना। क्यों सर, क्यों खाई को कर रहे वैसे? తెలుగు వస్తా నీకు? వస్తుంది, ఎందుకు రాదు? మళ్ళీ ఎందుకన్నా ఇది చెప్పు. అది పేమెంట్ చేసుకొని క్లియర్ చేసుకో. నీకు తెలుగు వస్తే తెలుగులో మాట్లాడు, హిందీ వస్తే హిందీలో మాట్లాడు కంఫర్టబుల్ గా. నువ్వు ఏదైనా మాట్లాడన్నా, हिंदी बात कर लो, इंग्लिश बात कर लो, तेलुगु बात कर लो, कुछ भी कर लो. नेक्स्ट मंथ नहीं होगा तो नेक्स्ट मंथ नहीं होगा तो मैं पूरा जोर लगा देंगे भरने के लिए। नहीं होगा तो नेक्स्ट मंथ मैं बता क्या नहीं होता हमको पास ही लगा दो। चलो ठीक है, अपनी मेरे नंबर सेव कर लो। ये मेरा नाम दीपक है। दीपक कहाँ का रहने वाला है आप? ये तो मुंबई का रहने वाला हूँ। बॉम्बे से? तेलुगु बंदा तुम्हारे बगल में है? हाँ, तेलुगु हमारे बगल में है। चलो ठीक है, आप इस महीना तो कुछ करवा दो। इस महीना नहीं होता सर, कुछ 10,000 तो करवाओ, 10-15,000। नहीं मेरा मल्टीपुल्स है, एक नहीं है मल्टीपुल है। मैं सेटलमेंट सीधा सेटलमेंट ही करवा रहा। नहीं तो जाता हो जाएगा कोई टेंशन नहीं है। बहुत केसेस है ना उसमें, ऊपर काम थोड़ा वर्कआउट करो। एक केस को पकड़ के क्या होता, इसमें से जो जितना भी दम लगा दो ऐसा प्रेशर करके नहीं निकालेगा पैसे, पहले बता रहा हूँ मैं। काम कर रहे थे आपने नेक्स्ट मंथ लाइन में काम कर रहे थे क्या आपने? काम नहीं किया मगर एक्सपीरियंस है हमको। किस चीज का है? क्या काम करते हो आप? हम सेटलमेंट करवाते। सेटलमेंट करवाते हो? हाँ। कौन सी बैंक का? सब बैंक का। एक बार बता दो यार, मेरा भी लोन चल रहा है। कौन सा चल रहा? SBI का। SBI का? ठीक है, अकाउंट भेजो फिर हमको। बता दो भाई हम दोनों भाई है, ठीक है चलेगा। हमको व्हाट्सएप कर दो तुम्हारा डिटेल्स। ये मेरा है ना, ये लोन चल रहा है 5 लाख का, वो ज्यादा मांग रहा है मेरे से। कितने में करवा दोगे? हमसे मजाक मत करो, ठीक है? नहीं सच में बता रहा हूँ। ठीक है, सिविल रिपोर्ट भेजो हमको। क्या भेजो? सिविल रिपोर्ट भेजो। सिविल मेरे पूरी खराब हो जाता। खराब हो तो रिपोर्ट भेजो हमको, कैसा वैलिडेट करना। अच्छा, आप कौन हर बैंक में करवाते हो? सबका करवाते हैं मैं। अच्छा, कितने % में करवाते हो? पहले सिविल रिपोर्ट भेजे ना, जानकारी क्यों ले रहा ज्यादा पहले। तेज बंदे। हाँ? ठीक है, सॉरी ठीक है, गलती हो गई। ठीक है भाई, ओके। अरे ये नंबर चेक कर लेना, किसी का फोन आएगा ना, मेरा नाम ले देना। नाम क्या है पहले, नाम तो बता दो। बताया तो था, भूल गए। दीपक। हाँ ठीक है, ओके। कल आऊंगा ना, मिलेंगे। हाँ मिलेगा। ठीक है, ओके। मारोगे तो नहीं तेरे पास? क्या मारोगे तो नहीं? नहीं, वो क्यों मारेगा भाई? भाई कभी गाली दे दिया तो मैं, कभी तुम। नहीं माफी मांग ली है ना।
సో విన్నారు కదా ఫ్రెండ్స్. సో కస్టమర్ని వీళ్ళు మ్యాక్సిమం భయపెట్టడానికి ట్రై చేస్తారు. సో భయపెట్టి వీళ్ళు కలెక్షన్ చేయడానికి ట్రై చేస్తారు కొంతమంది రికవరీ ఏజెంట్లు. సో ఇక్కడ అదే జరిగింది. సో లాస్ట్కి వస్తే ఏజెంట్ సారీ అడిగి సో కాల్ కట్ చేశాడు. సో మీరు కూడా ఈ విధంగానే సో ప్రాపర్గా మీరు మాట్లాడాలి. సో లోన్ డిఫాల్ట్ అయినంత మాత్రాన ఏజెంట్ అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడే రైట్ లేదు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.